ఎవరైనా మిత్రులు యువకులు ఈ వీడియో చూస్తూ ఉంటే ప్రస్తుతము భారత్ వైపు ఈ గాల్పులు అంటే విండ్ ఫ్లో అంటాం చూసారా, ఎటువైపు నుంచి వస్తుంది అనేది ఒక్కసారి కామెంట్స్లో రాయండి. అంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అటువైపు నుంచి భారత్లోకి విండ్ ఫ్లో ప్రస్తుతం అయితే ఉంది. నేనైతే వెరిఫై చేసుకున్నాను, మీరు ఒక్కసారి వెరిఫై చేసుకోండి. ఇది ఎందుకు అంత ముఖ్యము అంటే ఒక మేజర్ ఈవెంట్ జరిగిందండి. అంటే ఇది గ్లోబల్ కెటాస్ట్రఫీ అయ్యే పరిస్థితి. అంటే యుద్ధాన్ని మనము సడన్గా ఎందుకు ఆపేసాము, సీజ్ ఫైర్ అని మనం ఎందుకు అన్నాము, పాకిస్తాన్ వాళ్ళు సడన్గా ఎందుకు కామ్ అయిపోయారు, ఏదో ఒక మేజర్ కారణం ఉండాలి కదా. లేకపోతే ఇంత ఒక భయంకరంగా అంటే ఇది వేరే లెవెల్లో బ్లో అప్ అవ్వాల్సిన వ్యవహారము సడన్గా ఎందుకు అలా కూల్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో పాకిస్తాన్ వాడు భారత్పై మేము అణు అస్త్రాలు వాడతాము, న్యూక్లియర్ వెపన్స్ వాడతాము అని చెప్పి వాడు ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాడు. మోదీ గారు కూడా అంటున్నారు, పద చూసుకుందాం, అణు అస్త్రాలు అన్నావు కదా, పద నువ్వు వాడు, నువ్వు ముందు తీ బయటికి, అప్పుడు మేము ఏం చేస్తామో చెప్తామని అంటున్నాం. మరి ఎందుకు ఇప్పుడు ఈ సీజ్ ఫైర్, ఎందుకు ఈ యుద్ధాన్ని మనం ఆపాలి? చూడండి ఫ్రెండ్స్, అమెరికా నుంచి బీచ్ కింగ్ అనబడే ఒక విమానం, ఇలాంటివి కొన్ని విమానాలు, అలాగే ఈజిప్ట్ యొక్క ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కొన్ని ట్రాన్స్పోర్ట్ విమానాలను అర్జెంటుగా రావెల్పిండి వద్ద, నేను ఆల్రెడీ ఒక వీడియోలో రావెల్పిండి వద్ద ఉండే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఇక్కడికి పంపిస్తున్నారు అర్జెంటుగా. ఇందులో ఏముందంటే బోరాన్ అనబడే ఒక కెమికల్. ఈ కెమికల్ను దేనికి వాడతారు అంటే ఎక్కడైనా ఇప్పుడు రేడియో యాక్టివిటీ ఫ్లో, రేడియో యాక్టివిటీ లీక్ అని అంటారు. అంటే మీకు ఈ అణుశక్తికి సంబంధించిన రేడియేషన్ ఎక్కడైనా లీక్ అయ్యి మీకు అంతు అదుపు లేకుండా స్ప్రెడ్ అవుతూ ఉంటే దానిని ఆపడానికి బోరాన్ అనబడే కెమికల్ను వాడతారు. సో అమెరికా వాడు అలాగే ఈజిప్ట్ వాళ్ళకి వాళ్ళు చెప్పారు, అర్జెంటుగా విమానాలను పంపించు, రావెల్పిండికి వెళ్ళాలి అంటే వీళ్ళు వచ్చి ఈ బోరాన్ని ఇక్కడ ఇష్టానుసారం అంటే ఎక్కడ కుదిరితే అక్కడ ఈ బోరాన్ను వీళ్ళు మీకు స్ప్రెడ్ చేశారు. అంటే మీకు వేయడమే, డైరెక్ట్గా దీన్ని మీకు ఇక స్ప్రెడ్ చేయడమే. ఏం జరిగింది? ఇప్పుడు మన ఎయిర్ మార్షల్ భారతి గారిని అడిగారు, ఏమంటే ఇలాంటి వార్తలు వస్తున్నాయి కదా, ఇది ఎంత ప్రమాదకరమైన విషయము, మరి మీకు తెలుసా, మీరు తెలిసే ఈ పని చేశారా అంటే తెలియదండి. రావెల్పిండి వద్ద ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ వద్ద ఇలాంటి ఒక న్యూక్లియర్ ఫెసిలిటీ ఉన్నట్టుగా మాకు ఐడియా లేదు, మేము అక్కడ ఎటువంటి దాడులు చెయ్యలేదు, మేము పిన్ పాయింట్గా ఎక్కడ ఎయిర్ బేసెస్ ఉన్నాయో తెలుసుకున్నాము, వాటి మీద మాత్రమే దాడులు చేశాము, 11 ఎయిర్ బేసెస్ను మనము ధ్వంసము చేశామండి. ఇందులో ఏంటంటే ఈ నూర్ ఖాన్ అంటున్నాను చూసారా, ఇక్కడ ఒక అతిపెద్ద న్యూక్లియర్ సైటు ఉంది, ఇది రెడీ టు యూజ్లో ఉంది. సో ఇప్పుడు మనం అన్న బ్రహ్మోస్ ఇక్కడికి వెళ్ళి పడింది. ఇప్పుడు పాకిస్తాన్ వాడు ఏం మాట్లాడడం లేదు, మనం టోటల్గా డినై చేశాము. కానీ యావత్ వెస్టర్న్ మీడియా మీరు చూడొచ్చు, లిటరల్గా గూగుల్లో చూడొచ్చు, ముఖ్యంగా ర్యాండ్ అనబడే ఒక రీసెర్చ్ గ్రూప్ వాళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు, భారత్ ఒక మేజర్ కెటాస్ట్రఫీని క్రియేట్ చేసేది, వాళ్ళ విమానాలు అలాగే వాళ్ళ బ్రహ్మోస్ అస్త్రాలు ఇక్కడ ఈ న్యూక్లియర్ ఫెసిలిటీ మీద దాడి చేయడంతో, అంటే న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్ ఫెసిలిటీ అంటారు ఇక్కడ రావెల్పిండి వద్ద. సో ఇక్కడ వీళ్ళు దాడులు చేయడంతో ఒక అతిపెద్ద రేడియేషన్ అనేది క్రియేట్ అయ్యింది. సో ఇమీడియట్గా డొనాల్డ్ ట్రంప్ గారు మోదీ గారికి ఫోన్ చేయడం, ఆయన తర్వాత జేడీ వ్యాన్స్ అంటే అమెరికా యొక్క ఉపాధ్యక్షుడు ఆయన ఫోన్ చేయడం, ఇది అలార్మింగ్ సిట్యుయేషన్, మోదీ గారు ఆపేయండి, ఇమీడియట్గా ఆపేయండి. ఇక డొనాల్డ్ ట్రంప్ భాషలో అంటే మిలియన్స్ ఆఫ్ మిలియన్స్, లక్షల మంది చనిపోతారు ఈ యుద్ధము కొనసాగితే. ట్రంప్ గారు ఇలా అనడము, మీకు వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ ఏమో ఇది అలార్మింగ్గా ఉంది, చాలా ప్రమాదంగా ఉంది, మా అందరికీ భయంగా ఉంది, ఆపేయండి అనడముతోనే మోదీ గారు వితిన్ మినిట్స్ యుద్ధం చాలు అనేశారు. ఎందుకు అంటే ఈ రేడియేషన్ ఇప్పుడు మనకు అనిపిస్తుంది కదండి, ఏమండి వాడొక దరిద్రుడు, వాడు పోతే మనకేంటి, పాకిస్తాన్ దేశమే లేకపోతే మనకేంటి,
హ్యాపీ కదా, ప్రపంచానికే హ్యాపీ కదా, ఇది కదా మనం ఆలోచిస్తాం. అలా కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రావెల్పిండి నుంచి ఈ రేడియేషన్ స్టార్ట్ అయింది అనుకోండి, గాలిలో మీకు అణుశక్తి అనేది కలుస్తుంది, ఈ రేడియేషన్ కలుస్తుంది. కలిసి మీరు చూసారనుకోండి పాకిస్తాన్ వైపు నుంచి భారత్ వైపుకు, మీకు అందుకే అంటున్నా గూగుల్ సెర్చ్ చెయ్యండి, ఈ విండ్ ఫ్లో ఎలా ఉందో గమనించండి. ఇప్పుడు నేను కేదార్నాథ్లో ఉన్నప్పుడు సిక్ అయిపోయినప్పుడు జోక్ చేశారు, ఏమండి మీకు అక్కడ యుద్ధం జరుగుతుంది కదా, సో మీకు ఆ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇలా అనిపిస్తుందా? ఫ్రెండ్స్ మాట్లాడారు, మనం సీరియస్గా తీసుకోలేకపోవచ్చు. ఒకవేళ నిజంగా జరిగితే పాకిస్తాన్ నుంచి వచ్చే గాలిలో ఈ రేడియేషన్ ఉండి ఇండియా వైపు, అది ఉత్తర భారత్ వైపు వస్తే, ఇప్పుడు నేను ఉత్తర భారత్లో హరిద్వార్లోనే కదా ఉన్నాను, ఒకవేళ ఇక్కడ తాకింది అనుకోండి, లక్షల మంది ప్రాణాలు మీకు అక్కడ ప్రమాదములో పడిపోతుంది. కాబట్టి ఇమీడియట్గా దీన్ని మనం ఆపేశాం. పాకిస్తాన్ వాడైతే తలకిందలు తపస్సు చేసినా ఒప్పుకోడు. వాడి న్యూక్లియర్ ఫెసిలిటీని భారత్ యొక్క బ్రహ్మోస్ కొట్టింది, పేలింది, అక్కడ నుంచి ఒక రేడియేషన్ వచ్చిందని పాకిస్తాన్ వాడైతే జన్మలో ఒప్పుకోడు. మనము ఎప్పుడు కూడా డినై చెయ్యాలి, లేదండి మేము అలాంటిది ఏమీ చెయ్యలేదు. ఎందుకంటే ఒకవేళ ఇలా జరిగిందని మనం ఒప్పుకున్నాము అనుకోండి, మన పరిస్థితి మారిపోతుందండి. ప్రపంచం మనల్ని వేరేలా చూస్తారు. ఇన్నేళ్ల తరబడి మనం సంపాదించుకున్న మంచి పేరు, ఆయుధాలు ఉన్నాయి ఓకే, కానీ భారత్ అంటేనే ఒక గుడ్ విల్ కలిగిన దేశం. ప్రతి వాళ్ళు మన మాటకు ఒక విలువ ఇస్తారు, నమ్ముతారు. అదంతా పోతుంది కదా. నువ్వు తెలిసి అంటే మరి ఇప్పుడు లిటరల్గా అక్కడ ఒక న్యూక్లియర్ ఫెసిలిటీ ఉంది, కమాండ్ అండ్ కంట్రోల్ ఉంది, మీకు తెలుసు, కావాలనేసే దాన్ని కొట్టారు. రష్యా లాంటి దేశము కూడా యుక్రెయిన్పై అలా చెయ్యలేదు కదా. జాప్రోజేషియాలో ఉండే న్యూక్లియర్ ఫెసిలిటీ మీద రష్యా వాళ్ళు దాడులు చెయ్యలేదు. ఇక యుక్రెయిన్ వాళ్ళు అలా చేద్దాం అనుకున్నారు, చేసి యావత్ యూరోప్ని డెస్ట్రాయ్ చేద్దామని యుక్రెయిన్ వాళ్ళు అనుకున్నారు. కాబట్టి వాళ్ళను అలా ఆపగలిగారు. ఒకవేళ ఇవాళ అది నిజంగా జరిగింది అంటే బోరాన్ తీసుకొచ్చారు, ఎక్కడికక్కడ జల్లేరు, సో మీకు ఆ రేడియేషన్ కంట్రోల్ అయ్యింది, హమ్మయ్య అనుకున్నారు. ఒకవేళ ఇది జరగకపోతే డొనాల్డ్ ట్రంప్ అన్నట్టు లక్షల మంది ప్రాణాలు పోతే పరిస్థితి ఏమిటి? కాబట్టే ఇది ఒక మేజర్ ఈవెంట్ అండి. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఇలాంటి యుద్ధాలు జరిగినప్పుడు ఒక దేశము డైరెక్ట్గా ఇంకొక దేశం యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీ మీద దాడులు చేయడము అనేది జరగలేదు. ఇవాళ మనము చేసినట్టుగా చెప్తున్నారు, మన బ్రహ్మోస్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ రేడియేషన్ పెరగకుండా మనము ఎలాంటి తప్పు చెయ్యలేదు అన్న బాధ్యతతోనే మోదీ గారు యుద్ధాన్ని ఆపారు. ఒకవేళ మనం కంటిన్యూ చేస్తూ ఉండుంటే, ఇంకా దాడులు చేసుంటే నార్త్ ఇండియా నుంచి మెల్లగా ఈ రేడియేషన్ ఆపలేరండి, గాలిలో కలిసిపోతుంది. నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా దాకా, మన హైదరాబాద్ అనండి, ఆంధ్ర అనండి, ఇక్కడంతా ఈ రేడియేషన్ గాల్లో కలిసిపోతే ఇవాళ మీరు జపాన్లో పుట్టే పిల్లల్ని చూడొచ్చు, భోపాల్లో ఇప్పుడు పుట్టే పిల్లల్ని, ఇప్పుడు కూడా 80స్లో జరిగిన ట్రాజెడీ ఇవాళ కూడా భోపాల్లో ఎలాంటి పిల్లలు పుడతారు అంటే చాలామందికి కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు, మీకు గుడ్డివాళ్ళుగా పుడతారు. ఏంటి? రేడియేషన్ వల్ల. సో అలాంటి ఒక కెటాస్ట్రఫీ నుంచి మనము ఈ ప్రపంచాన్ని కాపాడం. మనము పాకిస్తాన్ ఎయిర్ బేస్ అనే అనుకున్నాము, కానీ పక్కనే అలాంటి ఒక ఫెసిలిటీ ఉండడం మనకు తెలియదు, మనం డినై చేశాము, లేదండి మాకు తెలియదు అన్నాము. కానీ అమెరికా వాడు జాగ్రత్తగా గమనించి అక్కడ ఉంది కదా, అయ్యో ఇది ఇప్పుడు ప్రమాదము కదా అని మనకు ఫోన్ చేసి, మోదీ గారికి ఫోన్ చేసి దయచేసి ఆపేయండి అని అనడముతోనే ఈ యుద్ధాన్ని మనం ఇక్కడతో ఆపేసాము, సీజ్ ఫైర్ అన్నాము. కానీ ఇవాళ పాకిస్తాన్ వాడు ఏం మాట్లాడుతున్నాడు? భారత్పై మేము అణు అస్త్రాలు వాడతాము, మీరు దీని గురించే కదా ఆపారు, మరి ఇదే పని మేము చేసాము అనుకో అప్పుడు. సో ఇది వాడు మనకు చేస్తున్న ఛాలెంజ్. సో ఇలాంటి ఆట మాతో ఆడకు, నీకే ప్రమాదము, మేము అన్నిటికీ సర్వము సిద్ధముగా ఉన్నామని మన వైపు నుంచి కూడా ఒక అతిపెద్ద ఛాలెంజ్ అనేది వెళ్ళింది. ఎందుకంటే వాడి యొక్క అణు అస్త్రాలు ఏవీ కూడా భారత్ దాకా వచ్చే అవకాశమే లేదండి, మనం ఆపేయగలము. అలాంటప్పుడు వాడు జాగ్రత్తగా ఉండాలి, వాడు ఎప్పుడు కూడా ఒక రోగ్ స్టేట్ కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేస్తాడు. కానీ వాడికి ఎలా జవాబు చెప్పాలి అనేది మనకు చాలా క్లియర్గా తెలుసు. సో ఇదంతా ఏంటి? ఒక న్యూక్లియర్ రేడియేషన్, దానికోసం అంటే రేడియో యాక్టివిటీ లీక్ అంటారు, దానికోసమే మనము ఈ యుద్ధాన్ని ఆపేమనేది ఇవాళ క్లియర్గా వరల్డ్ వైడ్ ప్రముఖ పత్రికల్లో అంతా కూడా వస్తున్న ఒక విషయము. ఇదేదో నేను చెప్పడం లేదు, మీరు వెరిఫై చేసుకోవచ్చు. కానీ ఇంత పెద్ద గ్లోబల్ కెటాస్ట్రఫీని
ఇవాళ మనం ఆపగలిగేము. మరి ఈ వార్తలు మీరు విన్నారా? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.